మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32. అయ్యా, తండ్రి అని దేవుని పిలిచే అర్హత లేకున్నను దేవుడు క్షమించి పాప శాపమును తొలగించి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత పాప శుద్ధీకరణ చేసి తనతో సంబంధం సహవాసం కల్పించాడు. దేవుడు పాపపు స్త్రీని క్షమించాడు. సిలువలో కుడి ప్రక్కన ఉన్న దొంగను క్షమించాడు. ఎంత ఘోరపాపినైనా దేవుడు క్షమిస్తాడు. నీ పట్ల ఎవరైనా కీడు తప్పిదము జరిగించినచో మనస్సారా క్షమించు. నీవు ఎవరి పట్లనైనా తప్పిదము చేసినచో క్షమించుమని అడుగు. క్షమించి క్షమాపణ పొందుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శత్రువును 77 సార్లు క్షమించాలి, మర్చిపోవాలి. ప్రియనేస్తమా, నీలో ఉన్న పగలు తొలగించుకో. శత్రువు కొరకు ప్రార్థించు. శత్రువును యథార్థముగా క్షమించు. హృదయపూర్వకంగా దీవించు.